హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న వీడియోలో మీకు ఒక విషయం చెప్పాను కదా, ఏదైనా పిల్లల కోసం షేర్ చేసుకోవాలని. నిన్న మా ఇంటి పక్కన ఒక విషయం జరిగింది, అది చెప్పాలనుకుంటున్నాను. నిన్న ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నతో నాకు బైక్ కావాలి నాన్న అని మా పక్కింట్లో ఆ అబ్బాయి మాట్లాడాడు వాళ్ళ నాన్న వాళ్ళతో. అంకుల్ వాళ్ళు నా దగ్గర డబ్బు లేవు, నేను తీపిచ్చలేను అన్నారు. ఆయన వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు. అబ్బాయి దానికి అసలు వినలేదు. ఏంటి మీరు బైక్ అని తీపిచ్చారు, నాకు జాబ్ చేస్తున్నారు అది ఇదని ఇంట్లో సామాన్లన్నీ మొత్తం ఎక్కడ పడితే అక్కడ అన్నీ విసిరేసేసి వెళ్ళిపోయాడు కోపంగా ఇంట్లో ఉంచి. సరే అంకుల్ చాలా బాధపడ్డాడు, సఫర్ అవుతున్నాడు. సరే వాళ్ళ రిలేటివ్స్ కొంచెం చెప్పారు, వాళ్ళు వచ్చి అబ్బాయిని పిలిపించారు. ఏంట్రా ఎందుకు అలా చేసావు అని అడిగితే నాకు బైక్ తీపిచ్చమన్న వివరం చెప్పాడు, తీపిచ్చలేదు అని అన్నాడు. ఇక్కడ తీపిచ్చమని అంటే లేదన్నారు. సరే బాధపడ్డారు. ఇక్కడ ఏంటి అంకుల్ గవర్నమెంట్ స్కూల్లో ఒక ఎంప్లాయీగా చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఎవరన్నా ఏమంటారు, ఇంట్లో చెప్పలేని వాడు బయట ఏం చెప్తాడు అనే మాట అంటాడు. ఆయన ఎంతోమంది పిల్లలకు చెప్పాలి, కానీ ఇక్కడ ఆయన ఇంట్లోనే అబ్బాయి మాట వినట్లేదు. కాబట్టి ఆయన ఆలోచించాలి ఏం చెప్పాడు పిల్లలకని. సరే వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు కదా, వాళ్ళు మాట్లాడారు. సరేరా నీ ఇష్ట ప్రకారమే మాట్లాడాను మీ నాన్నతో, బైక్ ఈ మంత్ శాలరీ వస్తాయి అమౌంట్ ఇస్తారంట, తీసుకుందులే అని అన్నారు. కానీ మీ అమ్మకు కొన్ని కట్టాల్సినవి ఉన్నాయంట, అవి కొంచెం కట్టేసేసి మిగతా అమౌంట్తో బైక్ తీసుకో అని చెప్పారు వాళ్ళు. అబ్బాయి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఓకే అని చెప్పేసాడు, వెళ్ళిపోయాడు. సరే మళ్ళీ వచ్చారు. శాలరీ వచ్చాక వాళ్ళమ్మ మొత్తం కరెంటు బిల్లు, రూమ్ రెంటు, పాల బిల్లు, చాలా ఈఎంఐస్ ఏవో ఉంటాయి కదా, అవన్నీ చెప్పింది. అవన్నీ పోగా వాళ్ళ ఆన్సర్ ఇంకా 2-3,000 తక్కువ వచ్చింది అమౌంట్. అప్పుడు కానీ చాలా ఇరిటేషన్ అయ్యాడు. ఏంటి ఇన్ని చెప్పారు, ఇన్ని కట్టిపించారు నాతో, నాకు అమౌంట్ ఏం మిగిలింది, నేను బైక్ ఎలా తీసుకోవాలని కోపంగా వెళ్ళిపోయాడు అప్పుడు కానీ. సరే వెళ్ళిపోయి ఆలోచించుకున్నాడు. ఈవినింగ్ దాకా రాలేదు. ఆలోచించుకొని రిలీజ్ అయిపోయి సరే వచ్చి నువ్వు బాధపడద్దు నాన్న, నా దగ్గర సేవింగ్ అమౌంట్ ఉన్నాయి 2-3 వేలు, మీరు కట్టండి అని చెప్పి అబ్బాయే ఇచ్చాడు. సరే అలానా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్బాయికి ఇప్పటిదాకా వచ్చే శాలరీ మాత్రమే తెలుసు. వాళ్ళ నాన్నకి 50,000 వస్తుందా 40,000 వస్తుందా అనే విషయం మాత్రమే చెప్పాడు వాళ్ళ నాన్న. ఇన్ని కడుతున్నాను అనే విషయం అబ్బాయికి తెలియదు. ఇందులో నేనేమంటున్నానంటే పేరెంట్స్ చాలా మిస్టేక్, చాలా తప్పు పేరెంట్స్దే ఉంది. అబ్బాయికి డబ్బు విలువ తెలియలేదు. అబ్బాయిని మీరు చిన్నప్పటి నుంచి ఎంజాయ్మెంట్గా పెంచారు. సరే మనకు ఒక కొడుకు ఉన్నాడా, మన పిల్లలు హ్యాపీగా ఉన్నారా అని చెప్పి సంతోషంగా పిల్లలు పెంచడం కానీ నేను ఏం చెప్తున్నానంటే పేరెంట్స్ వాళ్ళకి డబ్బు విలువ తెలియదు. ఇప్పుడు ఆ పిల్లడు చిన్న పిల్లడు ఏం కాదుగా, 15 years అబ్బాయి. మీరు ఇప్పుడు వివరణ తెలుస్తానే వెంటనే రిలీజ్ అయిపోయి ఈవినింగ్ కల్లా ఆ అబ్బాయి దగ్గర ఉన్న సేవింగ్ అమౌంటే మీకు ఇచ్చాడు. మిమ్మల్ని ఏమీ అతను మాట్లాడలేదు. కానీ అదే మీరు ముందే చెప్పుకుంటూ వచ్చింటే అసలు ఎంత బాధ్యతగా ఆ పిల్లడు ఉంటాడనేది పేరెంట్స్ ఆలోచించండి. అబ్బాయి ఒకటనే కాదు, చాలామంది పేరెంట్స్ మీ ఇంట్లో ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత ఖర్చు వస్తుంది పిల్లలకు చెప్పండి, పిల్లలకు కొంచెం నేర్పించండి ఏదైనా అంటున్నాను. అంటే కష్టాలన్నీ చెప్పి వాళ్ళని బాధ పెట్టమని చెప్పట్లేదు. చదువుకునే వయసులో అబ్బాయికి 15 years అర్థం చేసుకునే వయసే. కాబట్టి పేరెంట్స్ అప్పుడే చెప్పి ఉంటే ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. పేరెంట్స్ అర్థం చేసుకొని ప్రతిదీ పిల్లలకు వివరణ చెప్పండి అనే మాట నేను చెప్పాలి అనుకుంటున్నాను. కొంచెం పేరెంట్స్ అర్థం చేసుకోండి, పిల్లలకు చాలా జాగ్రత్తగా విషయం వివరణగా చెప్పండి. పిల్లలు చాలా అర్థం చేసుకుంటారు. కానీ ప్రతి ఇంట్లో పిల్లలు ఎవరైనా సరే బయట సరిగ్గా లేరు అంటే పెద్దవాళ్ళు అంటారు, గుర్తుందా లేదా, పెద్దవాళ్ళు పెంచేదాన్ని బట్టే పిల్లల రీతిలో ఉంటారు అనే మాట ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ తప్పు పిల్లోడిది లేదు, అబ్బాయి చాలా కరెక్ట్గానే ఉన్నాడు. పేరెంట్స్ అబ్బాయికి అలా పెంచారు కాబట్టి అలా అన్నాడు. ఇప్పుడు వీరని తెలిసిన తర్వాత ఆ పిల్లోడు రియలైజ్ అయ్యాడు. కాబట్టి ప్రతి పేరెంట్ పిల్లలకు ఏదైనా చెప్పండి, వివరణ చెప్పి వాళ్ళను పెంచాలనే మాట నేను చెప్తున్నాను. ప్రతి పేరెంట్స్ ఆలోచించండి కొంచెం. ఓకే.